నటి సమంత రూటే వేరు. తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే నటీమణులలో ఆమె ముందుంటుందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు ఆమె టచ్లో ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని ఆమె పంచుకుంటారు. విడాకుల తర్వాత మయోసిటిస్ ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి అందులో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా తను ఎవరు, ఎంత పెద్ద సెలబ్రిటీ, జీవితంలో ఏం సాధించానో తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. విడాకులు పొందిన సమంత ఆ తర్వాత మయోసిటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన దాని గురించి బయటపడడానికి పెద్ద పోరాటమే చేశారు. అలా చాలా కాలం నటనకు దూరమైన ఈమె మళ్ళీ నటించడానికి సిద్ధమయ్యారు. అలా వెబ్ సిరీస్లో నటించిన సమంత ఇటీవల నిర్మాతగా అవతారమెత్తి శుభం అనే చిత్రాన్ని నిర్మించారు. ఇలా నిత్యం సామాజిక మాధ్యమంలో యాక్టివ్గా ఉంటున్న సమంత తాజాగా సామాజిక మాధ్యమంలో మరో ట్వీట్ చేశారు. అందులో తన చేతిలో ఎప్పుడూ సెల్ ఫోన్ ఉంటుందన్నారు. దీనితో సడన్గా తనొక ఆలోచన వచ్చింది. దీనితో వెంటనే తన సెల్ ఫోన్ 3 రోజుల పాటు స్విచ్ ఆఫ్ చేసినట్లు చెప్పారు. ఆ 3 రోజులు ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరిని చూడలేదని, పుస్తకాలు చదవడం, రాయడం వంటివేవీ చేయలేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ పని చేయలేదన్నారు. అలా 3 రోజులు మెదడుకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చినట్లు చెప్పారు. ఆ అనుభవం చాలా కొత్తగా ఉందన్నారు. తన ఈగోలో చాలా భావం తన సెల్ ఫోన్తోనే అన్నది ఎప్పుడు అర్థం అయ్యిందన్నారు. తను ఎవరు, ఎంత సెలబ్రిటీని, ఏం సాధించాను అన్న విషయాలు తన సెల్ ఫోన్లోనే చెప్తున్నారు. అది లేని రోజున తను ఒక సాధారణ జీవినని అనే భావన కలిగించిందన్నారు. పుట్టుకకు గిట్టుకకు మధ్య కాలంలో సెల్ ఫోన్ మనకు ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మన పెద్దలకు ఆరోగ్యానికి సెల్ ఫోన్ ఎంత ఆటంకంగా మారిందన్నది అవగాహన చేసుకున్నానని నటి సమంత అన్నారు. ఈమె చేసిన ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.